హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చింత చిగురు మెత్తళ్ళు కూర ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మెత్తళ్ళు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అవి వేడి నీళ్ళలో, గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి క్లీన్ చేసుకుంటే నీట్గా శుభ్రంగా ఉంటాయి. తర్వాత చింత చిగురు కూడా బయట డస్ట్ పడుతుంది కాబట్టి ఒక్కసారి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ముందు స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు నూనె తగినంత పోసుకోవాలి. కొద్దిగా కొంచెం వేపుకుంటే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలాగా ఎర్రడాలుగా వచ్చేట్టుగా కొంచెం ఇట్లా ఎరుపు రంగులో వచ్చేట్టుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చింత చిగురు అంటే అసలు ఇష్టం లేని వాళ్ళందరూ అసలు ఎవరు ఉండరు. చింత చిగురు మెత్తళ్ళు అంటే మరీ ఇష్టంగా ఉంటాం. ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ కొంచెం తాలింపు గింజలు, కరెక్ట్ ఉల్లిపాయలు అట్లాగా కోసుకుంటే కొంచెం మనకి చింత చిగురు వేసినా కూడా కొంచెం కలుపుకోవడానికైనా ఆకొస్తుంది కూర. ఇప్పుడు చేద్దాం. కావాల్సిన తర్వాత టమాటాలు 3 టమాటాలు అట్లా కోసి, పచ్చిమిరకాయ, టమాటా 3 ఎర్రడాలుగా వచ్చేటట్టుగా వేసుకుంటే గుజ్జులాగా ఉంటుంది. కొంచెం పసుపు, తగినంత ఉప్పు, వేసి కొంచెం 10 నిమిషాలు అట్లా మగ్గని మూత పెట్టి, ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదండి. ఇది ఒకసారి ఎలా ఉందో చూద్దాం. కొంచెం మగ్గిందండి. ఇప్పుడు ఎర్రగా వేయించిన మెత్తళ్ళు ఉన్నాయి కదండి, అవి కూడా దీంట్లో వేసుకొని కలపాలి. తర్వాత తగినంత కారం ఉండాలి. మగ్గింది కదండి. ఇప్పుడు
దీంట్లో కొంచెం వాటర్ పోస్తే కొంచెం ఉడుకుతుంది. ఇవి మెత్తళ్ళు ఉల్లిపాయ మళ్ళీ కొంచెం ఉడికితే నీళ్ళల్లో బాగుంటుంది. కొంచెం నీరు కొద్దిగా ఇంకేదాకా కొద్దిగా అట్లా ఉంచి మళ్ళీ మూత పెడతాం. చింత చిగురు కాడలు ఉంటాయి కాబట్టి మనం కొంచెం చిదిపితే కొంచెం బాగుంటుంది. కాడలు ఏమన్నా తీసేసుకొని ఇలా చిదపాలి. అందులో క్లీన్ చేసామండి, కాకపోతే ఎక్కడన్నా ఒకటి కాడలు ఉంటాయని చూస్తాం. నీరు కొద్దిగా ఉందేమో చూడండి. నీరు కొద్దిగా ఉంది కాబట్టి ఇప్పుడు చింత చిగురు వేసాను. ఇట్లా కలిపి మళ్ళీ 10 నిమిషాలు మగ్గితే బాగుంటుంది. నీరంతా ఇనికిస్తుంది. మూత 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. కూర అయిపోయిందండి. ఇంకా చివరగా కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నానండి. అయిపోయింది. ఈరోజు చూసాం కదండి చింత చిగురు మెత్తళ్ళు ఎలా చేయాలో. నెక్స్ట్ వీడియోలో మరో వంటకంతో కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.